ఇప్పుడు మీరు చూస్తుంది భారతదేశంలోని మహాశక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైన కామాఖ్యాదేవి ఆలయం. ఈ వీడియోలో ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడబోతున్నాను. అంతేకాకుండా ఈ ఆలయానికి ఎలా రావాలి, ఎలా దర్శనం చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అందరికీ హాయ్, నేను ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మన నార్త్ ఈస్ట్ సిరీస్ లో 6th వీడియో. ఒకవేళ లాస్ట్ 5 వీడియోస్ మీరు చూడకపోతే చూసేసి ఇక్కడికి రండి, మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. లాస్ట్ వీడియోలో జుకు వ్యాలీ నుంచి కోహిమా వెళ్తున్నట్లు ఎండ్ చేశాను కదా, అక్కడి నుంచి నేను కామాఖ్య టెంపుల్ చూడడానికి వెళ్ళాను. ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా మనం కామాఖ్య టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఐఎమ్ వెరీ ష్యూర్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ఇంకా ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన లాస్ట్ వ్లాగ్ లో కోహిమా వెళ్తున్నానని చెప్పి వీడియో ఎండ్ చేశాను కదా. కోహిమాలో రూమ్ వెకేట్ చేసి అక్కడి నుంచి డిమాపూర్ రీచ్ అయ్యాను. డిమాపూర్ నుంచి ఇంకొక ట్రైన్లో గువాహటి వెళ్తున్నాను. ఆ ట్రైన్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను, చూడండి. డిమాపూర్ నుండి గువాహటి వెళ్ళడానికి 5 hours టైం పడుతుంది. గువాహటిలో దిగిన వెంటనే మనకి ఇక్కడ లోకల్గా తిరగడానికి ఒక బైక్ అవసరం. సో అది రెంట్కి తీసుకోవడానికి వెళ్తున్నాను. మనం రెంట్కి తీసుకోబోయే షాప్ ఇదే, కోహువా రెంటల్స్. ఇది రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 2 kilometers ఉంటుంది. మనం రెంట్కి తీసుకున్న స్కూటీ ఇది. నేను యూట్యూబర్ అని చెప్పేసరికి ఫ్రీగానే ఇచ్చారు, లేకపోతే దీనికి 500 rupees తీసుకుంటారు. రూమ్లో బ్యాగ్ పెట్టేశాక ప్రశాంతంగా గువాహటి చూద్దామని బయటకు వచ్చాను. ఈరోజు ఈ సిటీ చాలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నైట్ టైం ఈ కలర్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను. ఇంతకీ ఇక్కడ ఈ హడావిడి ఏంటా అనుకుంటున్నారా? ఇక్కడ దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. ఈరోజు లాస్ట్ డే. దసరాలో ఈరోజు మహర్నవమి జరుపుకుంటున్నారు. అస్సాంలో ఎక్కువగా కాళీమాతను పూజిస్తారు. చూడండి ఇక్కడ ఎంత హడావిడిగా ఉందో. ఇది గువాహటి బస్ స్టాండ్ అనమాట. ఇక్కడి నుంచి ఏ ప్లేస్కైనా మీకు ప్యాకేజెస్ దొరుకుతాయి. దారిలో వెళ్తుంటే ఈ మార్కెట్ కనపడింది. ఇక్కడ కాస్ట్ తక్కువగా ఉండేసరికి షాపింగ్ చేద్దామని వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తుంది పక్క రోజు మార్నింగ్. ఇదే మనం ఉంటున్న హోటల్ సుక్మణి. నైట్ ఇక్కడే స్టే చేశాను. అండ్ ఇదే మనం ఉంటున్న రూమ్. ఈ రూమ్ నాకు 700 rupeesకే వచ్చింది. ఇది రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది. దీని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు అవసరమైతే కాంటాక్ట్ చేయండి. ఇంకా మనం డే స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్ళబోతున్నాం. ఈ ఆలయం గువాహటి రైల్వే స్టేషన్ నుంచి 8 kilometers ఉంటుంది. కామాఖ్య రైల్వే స్టేషన్ నుంచి 5 kilometers ఉంటుంది. ఇది కామాఖ్య టెంపుల్కి వెళ్ళడానికి నడిచి వెళ్ళే దారి అనమాట. చాలామంది భక్తులు నడిచి కూడా వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి కామాఖ్య ఆలయం 3 kilometers ఉంటుంది. రోడ్ మార్గంలో వెళ్ళేటప్పుడు ఇలాంటి వ్యూ పాయింట్స్ వస్తూ ఉంటాయి. దీన్ని కామాఖ్య టెంపుల్ వ్యూ పాయింట్ అని పిలుస్తారు. ఇక్కడి నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వ్యూస్ చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది టెంపుల్ 2-wheeler పార్కింగ్ ఏరియా. ఈ సరౌండింగ్స్లోకి ఎంటర్ కాగానే ఏదో డిఫరెంట్ ఫీలింగ్. ఇక్కడ అమ్మవారికి ఒక రేంజ్లో భక్తులు ఉంటారు. ఇక్కడి నుంచి ఒక 1/2 kilometer లోపలికి నడవాలి. టెంపుల్ పక్కనే ఒక హోటల్ కనపడింది. బాగా ఆకలిగా ఉంటే టిఫిన్ చేద్దామని వచ్చాను. ఇక్కడ సౌత్ ఇండియన్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. కంపారిటివ్లీ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది. టేస్ట్ చాలా బాగుంది. ఈ ఆలయం యొక్క అన్నదానం జరిగే ప్రదేశం ఇది. వెళ్తుంటే మీకు షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. చాలా కళగా ఉంటుంది ఈ ఏరియా. లోపల జనరల్ దర్శనం చేసుకోవాలి అంటే గేట్ పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యే ముందే బయట ఇస్తారు. ఈరోజు నేను చాలా లక్కీ అని చెప్పాలి. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప విజయదశమి రోజు ఈ కామాఖ్య ఆలయంలో నేను ఉండను. ఇప్పుడు మనం ఈ కామాఖ్య ఆలయం యొక్క విశిష్టత గురించి మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి.
ఒకరోజు సతీదేవి దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ ఆమెకి ఒక అవమానం జరుగుతుంది. దానివల్ల సతీదేవి ఆ అగ్నిలోనే ఆహుతైపోతుంది. అప్పుడు ఆ పరమశివుడు సతీదేవి మృతదేహాన్ని భుజం పైన వేసుకొని ప్రపంచం మొత్తం విలయతాండవం చేస్తాడు. అప్పుడు ఎలాగైనా ఈ ప్రళయాన్ని ఆపాలి అని మహావిష్ణువు ఆలోచిస్తాడు. అప్పుడు వేరే దారి లేక ఆ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. అలా ఖండించినప్పుడు ఆమె శరీర భాగాలు ఈ భూమి పైన చాలా ప్రదేశాల్లో పడతాయి. అలా అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రాంతాలన్నీ మహాశక్తి పీఠాలుగా మారాయి. అలా అమ్మవారి శరీర భాగాల్లో జననేంద్రియం పడిన ప్రాంతమే ఈ కామాఖ్య దేవాలయం. అష్టాదశ మహాశక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైన పీఠం ఈ కామాఖ్య దేవాలయం. అలా ఆ కామాఖ్య అమ్మ అస్సాం రాష్ట్రంలోని గువహటిలో నీలాచల పర్వతాల పైన బ్రహ్మపుత్ర నది ఒడ్డున వెలిసింది. ఇక్కడ అమ్మవారిని కామరూపిణి అనే పేరుతో కూడా పిలుస్తారు. నిజానికి ఈ ఆలయంలో విగ్రహం గాని చిత్రపటం గాని ఉండదు. ప్రపంచంలో ప్రతి జీవి పుట్టడానికి కారణమైన యోని భాగానికి ఇక్కడ పూజలు జరుగుతాయి. మీరు వింటున్నది అక్షరాల నిజం. గర్భగుడిలో యోని భాగం ఆకారంలో ఒక శిల ఉంటుంది. కేవలం ఆ శిలని మాత్రమే అమ్మవారిగా భావించి పూజలు నిర్వహిస్తారు. ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే మానవ స్త్రీలకు జరిగినట్లే ఇక్కడ అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది. ఇది 3 రోజుల పాటు జరుగుతుంది. ఆ 3 రోజులు గుడి తలుపులు మూసేస్తారు. ఆ 3 రోజుల్లో ఇక్కడున్న ప్రజలు ఈ గుడి వైపు రావడానికి కూడా భయపడతారు. ఆ సమయంలో గర్భగుడిలో ఉన్న రాతి శిల నుండి ఎర్రటి స్రావం వెలువడుతుంది. దీనివల్ల ఆలయం పక్కనే ఉన్న బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారుతుందని చెప్తారు. గుడి మూసేసే ముందు అమ్మవారి పైన ఒక తెల్లటి వస్త్రం ఉంచుతారు. ఆలయం తెరిచి చూశాక ఆ తెల్లని వస్త్రం ఎర్రగా మారిపోతుంది. ఆ వస్త్రాన్ని భక్తులకి ప్రసాదంగా పంచుతారు. ఆలయం తలుపులు తెరుచుకున్న తర్వాత ఇక్కడ చాలా పెద్ద ఉత్సవం చేస్తారు. ఈ ఉత్సవాన్ని అంబబూచి మేళ మరియు కామాఖ్య కుంభమేళగా పిలుస్తారు. ఈ ఉత్సవానికి మన దేశం నుండి అన్ని ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. ఆ సమయంలో ఇక్కడికి నాగసాధువులు, అఘోరాలు కూడా హిమాలయాల నుండి వస్తారు. కామాఖ్య దేవాలయంలో తాంత్రిక పూజలు ఎక్కువగా జరుగుతాయి. వాటిపైన చాలా వివాదాలే ఉన్నాయి. వాటి జోలికి మనం వెళ్ళొద్దు. ఈ ఆలయం చుట్టూ 10 ఆలయాలు ఉంటాయి. అవి కూడా అమ్మవారి రూపాలుగా భావిస్తారు. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి మనకి అవసరమయ్యే డీటెయిల్స్ మాట్లాడుకుందాం. గుడిలో జనరల్ దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు బయట గేట్ పాస్ ఇస్తారు. అది తీసుకొని మనం గుడిలోకి రావాలి. గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత గర్భగుడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే దీపాలు పెట్టే ప్రదేశం వస్తుంది. అక్కడ చాలా మంది కొబ్బరికాయలు కొట్టి దీపారాధన చేస్తారు. గుడి నుండి కుడివైపు నడుచుకుంటూ వెళ్లారంటే పుష్కరిణి వస్తుంది. పుష్కరిణిలో స్నానం చేసి దర్శనానికి వెళ్తే చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వచ్చారంటే దర్శనం త్వరగా అయిపోతుంది. ఇంకా ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా ఉంటాయి. దానికి 500 రూపీస్ తీసుకుంటారు. స్పెషల్ దర్శనం టికెట్స్ ఎర్లీ మార్నింగ్ 6కి ఇస్తారు. అవి కూడా లిమిటెడ్ గా ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు స్పెషల్ దర్శనం టికెట్స్ ఆఫ్టర్నూన్ 1కి కూడా ఇచ్చారు. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి 4 నుంచి 5 గంటల సమయం పెట్టుకోండి. ఈ రోజు విజయదశమి కావడంతో క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఇప్పుడే దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం 2 అవుతుంది. జనరల్ దర్శనం అయితే ఇలా వెయిటింగ్ రూమ్స్ లో ఉంచుతారు. ఇప్పుడే దర్శనం ఫినిష్ అయిపోయింది. చాలా మంచి ఫీలింగ్ తో బయటికి వెళ్తున్నా. ఆ తర్వాత ఆలయానికి దగ్గరలో ఉన్న బ్రహ్మపుత్ర నది చూడడానికి వచ్చాను. ఈవినింగ్ టైంలో ఈ రివర్ చూడడానికి రండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం రెంట్కి తీసుకున్నాం కదా, ఆ బైక్ని రిటర్న్ ఇచ్చేసాను. అక్కడి నుంచి నా రూమ్ వెకేట్ చేసి రైల్వే స్టేషన్కి బయలుదేరాను.
అస్సాం నుండి ఇంకొక ప్రదేశానికి నా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.